నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఓటర్ జాబితా రూపకల్పనపై ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం. ఆర్మూర్ పట్టణం రామ్నగర్ కాలనీలో పద్మశాలి సంఘంలో ప్రజలకు సైబర్ నేరాలపై ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అవగాహన సదస్సు. తమ సమస్యలు పరిష్కరించాలని వివోఏలు కొనసాగిస్తున్న సమ్మె 5వ రోజుకు చేరిక. వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ నాయకుల సమావేశాలు. పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు తీరుపై శిక్షణ, ఓటర్ మ్యాపింగ్ పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 1950 నుండి ఇప్పటి వరకు దాదాపు 10 పర్యాయాలు ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సీఈఓ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాల తొలగింపు, డూప్లికేట్ ఎంట్రీల తొలగింపు జరుగుతుందని అన్నారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించబడుతుందని స్పష్టం చేశారు. జూన్ 25 నుంచి జూన్ 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని, అదే సమయంలో అనర్హులకు అవకాశం లేకుండా నిశిత పరిశీలన జరపాలని సూచించారు. ఒక కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా చూడాలని, 1200 మంది ఓటర్ల సంఖ్య దాటితే కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి బిఎల్ఓ వద్ద ఎన్యుమరేటర్ ఫారాలు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ 5వ తరఫా పద్మశాలి సంఘంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1930కి కాల్ చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు తులసి పట్వారి, 5వ తరఫా సంఘం అధ్యక్షుడు ప్రభాకర్, సభ్యులు లింగం, గణేష్, మహిళలు తదితరులు ఉన్నారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో మన యువకులు ఎక్కువగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మనకి ఇబ్బందులు పొందుతున్నటువంటి మన కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లల గురించి వారు చాలా వివరంగా వివరిస్తారు. అదేవిధంగా వారి ఇక్కడికి రావడం చాలా అదృష్టం. విషయం ఏంటంటే అన్ని విషయాలు మనకు అర్థం కావు. ఎన్నో మీటింగ్స్ పెడుతూ ఉంటాం, కానీ అన్ని విషయాలు చెప్పేటటువంటి పరిస్థితి రాదు. కానీ ఇప్పుడు సార్ గారు వెల్కమ్ సార్. ఉన్నటువంటి మా వారికి మీ యొక్క అమూల్యమైన దశాశీలాలుగా మనం కూడా కొంత జాగ్రత్తలు ఉంటేనే కనుకుంటుంది. ఇవాళ బంగారం కూడా 2 లక్షలు చేస్తున్నది. మరి అటువంటి దాన్ని మనం ఆ బంగారమే కాకుండా ఏదో మనం పోయేటప్పుడు ఇంకా దానికి తగ్గట్టు ఒక బంగారం వేసుకుంటే కూడా మనం భయం చేసుకుంటాం. అవన్నీ మనం చూసుకొని మనం చేసుకుంటే మనస్ఫూర్తిగా మనం ఉంటాం. మన జాగ్రత్తగా మనం కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద వచ్చాయి కాబట్టి సాధించే కూర్చోకుండా మీరు మంచి ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం పెద్దలకు, మహిళలకు అందరికీ మా ఆర్మూర్ పోలీస్ నమస్కారం. ఈ కార్యక్రమం ఉద్దేశమే ఉంటుంది. మన భద్రత, మన బాధ్యత. మనం భద్రంగా ఉంటే సమాజంలో జరిగే నేరాల పట్ల అవగాహన కలిగి ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాల 22వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన పేరెంట్స్ రీల్ కాంటెస్ట్లో తల్లిదండ్రులు పాఠశాలపై తమ అనుభవాలను మరియు మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమం అందరిలో ఆనందాన్ని మరియు భావోద్వేగాలను కలిగించింది. తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు పలు ఆసక్తికరమైన కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం శ్రీభాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ శ్రీభాషిత స్కూల్ ఫౌండేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మన పాఠశాల స్థాపించబడింది కేవలం ఒక ఆరంభం మాత్రమే కాదు, ఎన్నో కలలు, ఆశలు, లక్ష్యాలకు నాంది పలికిన గొప్ప రోజు అని, ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన ప్రతి తల్లిదండ్రులకు, అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, ప్రతిభతో పాఠశాలకు పేరు తీసుకొస్తున్న విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కమల, సుమాలిని, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేను దగ్గర నుంచి చూశాను. ఆ 21 years ఆఫ్ ఎక్సలెన్స్ వెనకాల పోలపల్లి సుందర్ సార్ ఉన్నారు. సో హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ కూడా చేశారు. స్మార్ట్ వర్క్ కూడా చాలా ఉన్నతంగా ఆలోచించారు. ఎక్కడ ఏం చేయాలి, ఎప్పుడు స్కూల్ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అండ్ ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా వర్కౌట్ చేయాలి అన్న స్ట్రాటజీ అండ్ గుడ్ సక్సెసివ్ డెసిషన్స్ అనేది ఓన్లీ సుందర్ సార్కి మాత్రమే సాధ్యం ఈ శ్రీభాషిత స్కూల్కి. అండ్ తన జీవితాన్ని గొప్పగా ఉండాలని, గొప్ప భవిష్యత్తు ఉండాలని ప్రతి ఒక్కరు కలలు కన్నట్టే నేను కూడా నా జీవితాన్ని ఒక మామూలు సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు మీ అందరి మన్ననలు పొంది ఆర్మూరునే కాకుండా నిజామాబాద్ జిల్లాలో, తెలంగాణలో కూడా ఒక శ్రీభాషిత కరెస్పాండెంట్ కంటే చాలా గౌరవం. ఆ గౌరవము నేను పడ్డ శ్రమ కంటే నా వెంటే నడిచి గత 21 సంవత్సరాలుగా నా వెంటే నడిచి నాకు ధైర్యం ఇచ్చి నాకు మోటివేషన్ చేసిన నా భార్య, నా పిల్లలు, నా శ్రేయభిలాసులు, మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు. బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం విషయంలో రాజకీయ పార్టీలు జాప్యం చేయకుండా BLAల నియామకం జాబితాలు నిర్ణీత ఫార్మాట్లో సత్వరమే అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల EROలు, AEROలతో కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అమలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. పారదర్శకతతో కూడిన ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా SIRను అమలు చేస్తుందని, ఈ మేరకు నిర్ణీత షెడ్యూల్ను కూడా వెలువరించిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం చే గుర్తింపు కలిగిన అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకొని నిర్ణీత ఫార్మాట్లో వారి వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని EROలను ఆదేశించారు. BLAల నియామకం కోసం ఇప్పటికే రాజకీయ పార్టీలను లిఖితపూర్వకంగా కోరినప్పటికీ ఇంకనూ వివరాలు అందించలేదని అన్నారు. కేవలం ఒక పార్టీ మాత్రమే 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన BLAల వివరాలు సమర్పించిందని తెలిపారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామ శివార్లో శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న మొరం ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలను చేపట్టిన JCBని మరియు ట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. రెవెన్యూ శాఖ అనుమతులు లేకుండా మొరం త్రవ్వకాలు గాని, నల్లమట్టి త్రవ్వకాలు గాని చేపడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా గుర్తించి సేకరించి బాధితులకు SHO సత్యనారాయణ గౌడ్ అప్పగించారు. ఈ సందర్భంగా 5 నెలలలోపే గుర్తించి తిరిగి అందజేసిన మొబైల్ ఫోన్లను సంబంధిత బాధితులకు పోలీసులు అందించారు. మొబైల్ ఫోన్లు అందుకున్న బాధితులు పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు ప్రజలు వెంటనే CEIR పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచించారు. బాల్కొండ మండల కేంద్రంలో IKP వివోల సమ్మె కొనసాగుతుంది. తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి అన్ని డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం VOAల న్యాయపరమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని అన్నారు. సమస్యలు పరిష్కరించినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో VOAలు తదితరులు ఉన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని మేము మా డిమాండ్లు చేసుకుంటున్నాము. అలాగే మాకు ఎటన్నా వెళ్తే ఇంటికి వచ్చేదాకా కరలేదు కాబట్టి మాకు ఆరోగ్య భద్రత HR పాలసీ అనేది మాకు కల్పించాలి. అలాగే పదోన్నతి అర్హులైన వారిని CCలుగా పదోన్నతి కల్పించాలి. అలాగే మేము ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పనులన్నీ ప్రతి ఇంటింటికి గడప గడపకు చేరవేసే ప్రయత్నంలో మేము చాలా ఇబ్బందిగా ఇదై మేము పొద్దున నుంచి రాత్రి దాకా మేము అసలు ఇంట్లో పనులు కూడా మానేసుకొని ప్రజల కోసమే మేము చాలా కష్టపడుతున్నాము. కాబట్టి మాకు కొద్దిగా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలని మా యొక్క మనవి.
గ్రామీణ ఉపాధి హామీ కూలీల రోజు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్ద ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ మహాసభల ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడమే కాకుండా నిధులను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేసి చివరికి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. రైతే రాజు అంటూ రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల భూమిని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్ర చేస్తుందని ఆయన తెలిపారు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం C2+50% మద్దతు ధర కట్టించి రైతాంగానికి అండగా నిలవాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు గోవింద్పేట్ సాయన్న, అనంతయ్య, నరేందర్, స్థానిక నాయకులు గౌతమ్ రెడ్డి, కమ్మరి నర్సయ్య, ఐఎఫ్టియు నాయకులు భానుచంద్ర, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇలా ఉపాధి హామీ కూలీల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక దిక్కు ధరలు పెరుగుతూ ఉన్నాయి, కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉపాధి హామీ కూలీలకు ఏఎంఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే పని గంటల దాంట్లో కూడా మార్పు తీసుకురావాలి. ఈ ఎండకు ఉపాధి కూలీలను రక్షించడం కోసము ORS తో పాటు మంచినీళ్ళు కానీ, కొమ్మరి బండలు కానీ వాటిని గురించి ఆదుకోవాలని చెప్పి 200 రోజులు కనీసం సంవత్సరానికి పని కల్పించాలని చెప్పి ఏఐకేఎంఎస్ గా డిమాండ్ చేస్తా ఉంది. ఈ క్రమంలోనే ఏఐకేఎంఎస్ రైతుల సమస్యల కోసం, కూలీల సమస్యల కోసం కొట్లాడుతూ ఉంది. ఇందులో భాగంగా ఇంకా వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కొట్లాడితే బాగుంటుందని చెప్పి ఆలోచనతోని జూన్ 4 తారీఖు నాడు దర్పల్లి మండల కేంద్రంలో ఒక మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులు కానీ, కూలీలు కానీ ఈ యొక్క సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐకేఎంఎస్ తరపున, ఇఫ్టు తరపున కోరుతా ఉన్నాం. నందిపేట్ మరియు డొంకేశ్వర్ ఉమ్మడి మండలాల తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలు మాజీ అధ్యక్షుడు సిద్ధార్థ హైస్కూల్ నందిపేట్ కరెస్పాండెంట్ చొక్కబొట్ల దేవన్న అధ్యక్షతన జిల్లా జనరల్ సెక్రటరీ గోజూరి అరుణ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పండ్ల రమేష్, జిల్లా జాయింట్ సెక్రటరీ గన్నారం చిరంజీవి ఆధ్వర్యంలో స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా భారతీ విద్యానికేతన్, తల్వేద కరెస్పాండెంట్ కల్లెం చిన్నారెడ్డి, జనరల్ సెక్రటరీగా ఫ్రొబెల్ హైస్కూల్ డొంకేశ్వర్ కరెస్పాండెంట్ బద్దం రఘు, కోశాధికారిగా సాయి ప్రసన్న విద్యాలయం కరెస్పాండెంట్ మ్యాక సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాలకు చెందిన ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు, విద్యాసంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గత కార్యవర్గ సభ్యుల సేవలను సభలో ప్రత్యేకంగా అభినందించారు. సంఘ అభివృద్ధికి వారు అందించిన సేవలు ప్రశంసనీయమని పలువురు సభ్యులు కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు చుక్కబొట్ల దేవన్న మాట్లాడుతూ ట్రస్మా సంఘం ఎల్లప్పుడూ ప్రైవేట్ విద్యాసంస్థల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంది అని, గత కార్యవర్గం అందరి సహకారంతో విజయవంతంగా పనిచేసిందని, నూతన కార్యవర్గం మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రైవేట్ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్ 2026 ఇంజనీరింగ్ డిప్లొమా ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కేంద్రంలో మే 29 నుంచి జూన్ 1 వరకు తొలి దశ ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. పాలీసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్లో మే 31లోగా ఆన్లైన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ చేసిన తేదీ మరియు సమయానికి అనుగుణంగా విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరు కావాలని తెలిపారు. కౌన్సిలింగ్కు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు 2 సెట్ల జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని పేర్కొన్నారు. సరైన పత్రాలు లేకపోతే ప్రవేశ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందిపేటలో ప్రస్తుతం 3 ప్రధాన డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ప్రతి కోర్సులో 60 సీట్లు ఉన్నాయని తెలిపారు. పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, అలాగే స్వయం ఉపాధి, బీటెక్ వంటి ఉన్నత విద్యా అవకాశాలు కూడా అందుబాటులో ఉంటాయని ప్రిన్సిపల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లపై అవలంబిస్తున్న తీరును బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకులు ఎండగడుతూ భారీ ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, రాకేష్ రెడ్డి, సూర్యనారాయణ, పాయల్ శంకర్, ఎమ్మెల్సీలు, జిల్లా మరియు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వరి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటూ కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అవ్యవస్థ, తడిసిన ధాన్యం, సరైన సదుపాయాలేమి, కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రైతు
పండించిన ప్రతి గింజను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని వారికి అండగా నిలబడ్డమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని, రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ రైతుల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఎలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి అన్ని పార్టీల నాయకులు, ప్రధాన నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఇవాళ జరిగిన టీజీఈఆర్సీ మీటింగ్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ మీటింగ్కు టీఆర్ఎస్ నుంచి కవిత వచ్చారు. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సహా మరికొందరు హాజరయ్యారు. దీంతో వీరంతా ఇలా ఎదురెదురుగా కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశానికి కేటీఆర్ కూడా రావాల్సి ఉండగా సిరిసిల్లాలో కౌన్సిలర్ మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఓటర్ నమోదు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు ఓట్లు తొలగిపోకుండా ఉండేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ సమయంలో అనుసరించాల్సిన తీరుపై కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు శిక్షణను ఇవాళ గాంధీ భవన్లో ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీపీసీసీ మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన సౌరభ్, నిశాంత్, అనూష శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనీలు నియోజకవర్గాల్లోని బీఎల్ఏలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు, సమర్థవంతమైన కార్యవర్గాన్ని సిద్ధం చేసేందుకు రాష్ట్రంలో సంఘటన్ సృజన్ అభియాన్ ప్రక్రియ పకడ్బందీగా చేశామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దాదాపు 90కి పైగా నియోజకవర్గాల్లో బీఎల్ఏ పూర్తి చేశామని చెప్పారు. జిల్లా కమిటీలు, మండల కమిటీలు దాదాపు పూర్తి చేశామన్నారు. పశ్చిమ బెంగాల్లో 93 లక్షల ఓట్లు తీశారని, అక్కడ బీజేపీ చేసిన కుట్రలతో ప్రభుత్వమే మారిపోయిందన్నారు. ఇక్కడ అలాంటి కుట్రలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ప్రతి ఓటును తప్పకుండా చూసుకోవాలని, ఇది చాలా కీలకమైన శిక్షణ అన్నారు. దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసుకోవాలన్నారు. దేశంలో బీజేపీ యొక్క విషపూరితమైన కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జిల్లా కేంద్రంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గోపు రమాదేవి, గోపు నరేష్ చందర్ నివాసంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. జిల్లా కేంద్రంలో ఉత్తరాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గల్లీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 24వ నంబర్ నిజామాబాద్ నగరంలోని నాల్కెల్ రోడ్లో కూరగాయల రిటైల్ వ్యాపారి పుట్టరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల జరిగిన మార్కెట్ కమిటీ సొసైటీలో జరిగిన సమావేశంలో పలువురికి లైసెన్స్లు లభించలేదు. మార్కెట్ కమిటీ సొసైటీలో కొందరు ఇష్టారాజ్యంగా లైసెన్స్లు రద్దు చేస్తున్నట్లు తెలిసింది. లైసెన్స్ రాకపోవడం వల్లే మనస్తాపం చెందిన రాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పలువురు వ్యాపారుల ద్వారా తెలిసింది. ఎలాంటి గొడవలు లేవు, మేము మంచిగా ఉన్నాం. మా అత్తమ్మ, మా మామయ్య కూడా మంచిగా ఉన్నారు. రాత్రికి ఫోన్ చేసినాం, మాట్లాడినాము. ఇంకా మార్కెట్ పాడగానే ఇంకా మార్కెట్లో ఏదో పేరు అంటే దాని గురించి కవర్ అవుతాడు. 10 రోజులు అవుతుంది, ఆ పేరు వస్తలేదు. అది వస్తే నేను మీరు దుకాణం పెడతాను వాళ్ళు అన్నారు. పెట్టినాం కదా నేను అన్నాడు. దాని గురించే మాట్లాడిండు. పెట్టుపో అని నేను అన్నా అంటే పెడుతుంది, పేరు రాలేదని ఆయన అన్నాడు. వచ్చిండు. రాత్రి మంచిగా వండుకున్నాం, చారుకి ఇట్లనే ఇదే అన్నాము. రాత్రి మంచిగా వండుకున్నాము. పొద్దుగా లేచిండు, ఇంత పని చేసిండు. మార్కెట్లో మన్నువాడ, మార్కెట్ పేరు అగ్గివాడ. వేద మంత్రాల మధ్య జిల్లా కేంద్రంలో గణేష్ సహస్రమోదక హవన సహిత శతచండీ యాగం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నాల్కెల్ రోడ్లో గల లలితాదేవి ఆశ్రమంలోని ఆలయంలో లఘురుద్ర పునశ్చరణ పూర్వక శతచండీ మహాయాగ సమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం గురువందనం, గోపూజ, ధ్వజారోహణం, గణపతి పూజ, యాగశాల ప్రవేశం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మశ్రీ వేలేటి రాజేందర్ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ ఈ ప్రత్యేక పూజలు జరిగాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటర్ జాబితా రూపకల్పనపై ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం. ఆర్మూర్ పట్టణం రామ్నగర్ కాలనీలో పద్మశాలి సంఘంలో ప్రజలకు సైబర్ నేరాలపై ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అవగాహన సదస్సు. తమ సమస్యలు పరిష్కరించాలని బీఓఏలు కొనసాగిస్తున్న సమ్మె 5వ రోజుకు చేరిక. వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ నాయకుల సమావేశాలు. పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.